ముందుగా ఇతిహాసం అనగా ఏమిటో తెలుసుకుందాం. ఇతిహాసానికి ఉత్పత్తి ఇతి ప్లస్ హా ప్లస్ ఆస ఈ విధంగా జరిగింది అని దీని అర్థం. ఇతిహాసం అనగా ఈ విధముగా జరిగింది అనే అర్థం వస్తుంది. దీని నిర్వచనాలు: దేవాసురసాయత్థ ఆసన్ అని విద్యారణ్యుడు చెబుతున్నాడు. ఇతిహాసం పురావృత్తం అమరసింహుడు చెబుతున్నారు. శాస్త్ర రూప కావ్యఛాయన్వయీ ఇతిహాసం ఆనందవర్ధనుడు చెబుతున్నారు. పురాణమితి వృత్తమాఖ్యాయి కోదాహరణం ధర్మశాస్త్రమర్థ శాస్త్రంచ ఇతిహాసం అని కౌటిల్యుడు చెబుతున్నారు. ఈ విధముగా తెలుగులో కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. పూర్వ చరిత్ర నిబంధన ప్రాయమైనను ఉజ్వల ఉపదేశాత్మకమైన కథ ఇతిహాసం అని జీవి సుబ్రహ్మణ్యం గారు చెబుతుంటే, ధర్మార్థ కామ మోక్షముల ఉపదేశముతో కూడి కథాయుక్తమైన పూర్వవృత్తం ఇతిహాసం అంటూ దివాకర్ల వెంకటావధాని చెబుతున్నారు. ఒక కాలమున ఒక రాజవంశమునకు ఒక జాతికి సంబంధించిన చారిత్రక అంశం గలది ఇతిహాసం అంటూ పింగళి లక్ష్మీకాంతం గారు చెబుతున్నారు. అసలు ఇతిహాసం అనగా తొల్లిటి కథలే ఇతిహాసాలు. తొల్లిటి కథలే ఇతిహాసాలు. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశు రూపంలో ఉండేవి. ఆశు రూపం అండర్లైన్ చేసుకోండి. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి? ఆన్సర్ ఆశు రూపంలో ఉండేవి. ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం అధికం. ఇతిహాసాలలో వేటికి ప్రాధాన్యం అధికంగా ఉండేది? కథాకథనానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది. రామాయణ భారత గ్రంథాలు ఇతిహాసాలుగా ఉండేవి. రామాయణ భారత గ్రంథాలు అనేవి ఇతిహాసాలుగా ఉండేవి. భారతీయ ఇతిహాస గ్రంథాలకు ఉదాహరణలు అడిగితే రామాయణము, భారతము ఇతిహాసాలుగా చెప్పవచ్చు. సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణం. సంస్కృతంలో తొలి ఇతిహాసం ఏదయ్యా అంటే రామాయణం. తెలుగులో తొలి ఇతిహాసం భారతం. సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణం అయితే తెలుగులో తొలి ఇతిహాసం భారతం. బాగా గుర్తుపెట్టుకోండి. సంస్కృత భారతం శాస్త్రేతిహాసం. సంస్కృత భారతం శాస్త్రేతిహాసం. తెలుగు భారతం కావ్యేతిహాసం. సంస్కృత భారతం శాస్త్రేతిహాసం, తెలుగు భారతం కావ్యేతిహాసం. ఇతిహాసంలో పరిక్రియ, పురాకల్పము అనే భేదాలు ఉన్నాయి. ఇతిహాసంలోని భేదాలేవి? పరిక్రియ, పురాకల్పము. పరిక్రియ అనగా ఒకే కథానాయకుడు ఉంటాడు. ఉదాహరణకు రామాయణంలో రాముడు. పరిక్రియ అంటే ఒకే కథానాయకుడు ఉంటాడు, అంటే రామాయణంలో రాముడిలాగా. పురాకల్పము బహునాయకులు ఉంటారు. పురాకల్పము బహునాయకులు ఉంటారు. ఉదాహరణకు భారతం. పరిక్రియ అంటే ఒకే నాయకుడు ఉంటాడు. పురాకల్పము అంటే బహునాయకులు ఉంటారు. పరిక్రియకు ఉదాహరణ రామాయణం, పురాకల్పంకు ఉదాహరణ భారతం. ఇతిహాసంలో పురాణ లక్షణాలు, జానపద లక్షణాలు, దేవతలు, అద్భుత శక్తులు పాత్రలుగా కనిపిస్తాయి. ఇతిహాసంలో పురాణ లక్షణాలు, జానపద లక్షణాలు, దేవతలు, అద్భుత శక్తులు పాత్రలుగా కనిపిస్తాయి. ఇతిహాసాన్ని ఆంగ్లంలో ఎపిక్ అంటారు. ఇతిహాసాన్ని ఆంగ్లంలో ఎపిక్ అంటారు. ఇతిహాసాన్ని ఆంగ్లంలో ఏమంటారు? ఎపిక్ అంటారు. రామాయణ విశేషాలు. రామాయణ విశేషాలు. రామాయణం సూర్యవంశరాజుల చరిత్ర.
రామాయణం అనేది సూర్యుడి వంశరాజుల యొక్క చరిత్ర. రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రాశాడు. రామాయణాన్ని సంస్కృతంలో రాసిన కవి ఎవరు? వాల్మీకి. వాల్మీకి రామాయణంలో శ్లోకాల సంఖ్య ఎంత? 24,000. వాల్మీకి రామాయణంలో శ్లోకాల సంఖ్య 24,000 శ్లోకాలు. రామాయణంలో కాండలు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరయుద్ధ, ఉత్తరకాండలు. రామాయణంలోని కాండలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందర యుద్ధకాండ, ఉత్తరకాండలు అని ఉన్నాయి. భారతంలో రామాయణ కథ ఏ పర్వంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ అండి. భారతంలో రామాయణ కథ ఏ పర్వంలో ఉంది? అరణ్య పర్వంలో ఉంది. రామాయణ కథ అరణ్య పర్వంలో ఉంది. తమిళంలో రామాయణాన్ని రాసిన వాడు కంబన్. కంబన్ చాలా ఇంపార్టెంట్. తమిళంలో రామాయణాన్ని రాసింది కంబన్. సంస్కృతంలో ఆది కావ్యంగా పేరొందిన గ్రంథం రామాయణం. సంస్కృతంలో ఆది కావ్యంగా పేరొందిన గ్రంథం రామాయణం. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రామాయణం తులసీదాసుని రామచరిత్ర మానస్. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రామాయణం ఏదయ్యా అనగా తులసీదాసుని రామచరిత మానస్. సంస్కృతంలో ఆది కావ్యం రామాయణం. సంస్కృతంలో ఆది కావ్యం రామాయణం. తొలి తెలుగు రామాయణం ఏది? రంగనాథ రామాయణం. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. తొలి తెలుగు ద్విపద రామాయణం రంగనాథ రామాయణం. గుర్తుపెట్టుకోండి, తొలి తెలుగు రామాయణము రంగనాథ రామాయణమే. తొలి తెలుగు ద్విపద రామాయణము కూడా రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణం కర్త ఎవరు? గోనబుద్ధారెడ్డి. రంగనాథ రామాయణం యొక్క కర్త గోనబుద్ధారెడ్డి. తొలి తెలుగు చంపు రామాయణం భాస్కర రామాయణం. తొలి తెలుగు చంపు రామాయణం భాస్కర రామాయణం. తొలి తెలుగు సంక్షిప్త రామాయణం మొల్ల రామాయణం. తొలి తెలుగు సంక్షిప్త రామాయణం మొల్ల రామాయణం. అదే విధముగా తొలి తెలుగు సంగ్రహ రామాయణము కూడాను మొల్ల రామాయణమే. తొలి తెలుగు సంక్షిప్త రామాయణము, తొలి తెలుగు సంగ్రహ రామాయణము రెండు మొల్ల రామాయణమే. అచ్చ తెనుగు రామాయణం కూచిమంచి తిమ్మకవి. అచ్చ తెనుగు రామాయణం కూచిమంచి తిమ్మకవి. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన రామాయణం శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన రామాయణం శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచయిత ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచయిత విశ్వనాథ సత్యనారాయణ. ఉత్తర రామాయణం కంకంటి పాపరాజు. ఉత్తర రామాయణం యొక్క రచయిత కంకంటి పాపరాజు. చంపు భారతం, చంపు రామాయణం రాసింది అల్లంరాజు రంగసాయి. అల్లంరాజు రంగసాయి. భారత విశేషాలు. భారత విశేషాలు. సంస్కృతంలో భారతం రాసింది వ్యాసుడు. వ్యాసుడు భారతానికి పెట్టిన పేరు జయం. మహాభారతంలోని విభాగాలు పర్వాలు. మహాభారతంలోని పర్వాల సంఖ్య 18. వ్యాస భారతంలో అంతఃపర్వాలతో కలిపి పర్వాలు మొత్తం 100. సంస్కృత భారతం వ్యాసుడు చెబుతుండగా వినాయకుడు గంటం ఆపకుండా రాశాడు. సంస్కృత భారతం వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు గంటం ఆపకుండా రాసినాడు. మహాభారత కథను వైశంపాయనుడు జనమేజయునకు వినిపించాడు. మహాభారత కథను వైశంపాయనుడు జనమేజయునకు వినిపించాడు. వ్యాసుడు భారతం రచించినప్పుడు శ్లోకాలు 8,800 ఉండేవి. వ్యాసుడు భారతం రచించినప్పుడు మొత్తం శ్లోకాలు 8,800 ఉండేవి. వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినప్పుడు భారతంలోని శ్లోకాలు
24,000 ఉండేవి. చాలా ఇంపార్టెంట్, ఈ మార్క్ నంబర్ గుర్తుపెట్టుకోండి. వ్యాసుడు భారతం రచించినప్పుడు మొత్తం శ్లోకములు 8,800. అదే వైశంపాయనుడు జనమేజయునికి చెప్పినప్పుడు శ్లోకములు మొత్తం 24,000. సూతుడు సౌనకాదిమునులకు చెప్పిన భారత శ్లోకములు 1,25,000. సూతుడు శౌనకాదిమునులకు చెప్పిన భారత శ్లోకముల మొత్తము 1,25,000. పంచమ వేదంగా కీర్తించబడింది మహాభారతం. పంచమ వేదముగా కీర్తించబడింది మహాభారతం. భారతం వింటే బహుయాగంబుల ఫలంబు పరమార్థమ్మగున్ అని భావించిన వాడు రాజరాజ నరేంద్రుడు. విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగా నభీష్టమేమయిన్ అని రాజరాజు ఎవరితో అన్నాడు? నన్నయ్యతో. విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగా నభీష్టమేమయిన్ అని రాజరాజు ఎవరితో అన్నాడయ్యా అంటే నన్నయ్యతో. నన్నయ్య భారతావతారికలో తన వివరాలు తెలిపే పద్యం ప్రథమ పురుషలో రాశాడు. నన్నయ్య భారతావతారికలో తన వివరాలు తెలిపే పద్యం ప్రథమ పురుషలో రాశాడు. నన్నయ్య భారతావతారికలో భారత వైశిష్ట్యాన్ని తెలిపే ధర్మ తత్వజ్ఞులు పద్యాన్ని ఏ ఛందస్సులో రాశాడు? సీసం ఛందస్సులో రాశాడు. నన్నయ్య భారతావతారికలో భారత వైశిష్ట్యాన్ని తెలిపే ధర్మతత్వజ్ఞుడు పద్యాన్ని సీసం ఛందస్సులో రాశాడు. నన్నయ్య భారత కృత్యారంభ శ్లోకం శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షోముఖాంగేషు. నన్నయ్య భారత కృత్యారంభ శ్లోకం శ్రీవాణి గిరిజాశిరాయ దదతో వక్షోముఖాంగేషు. నన్నయ్య భారతానికి శ్రోత రాజరాజ నరేంద్రుడు. నన్నయ్య కవితా లక్షణాలు చెప్పుకున్న అవతారికా పద్యం సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తి. ప్రసన్న కథా కవితార్థయుక్తి కావ్యానికి అంతఃస్వరూపం. అక్షర రమ్యతకు ప్రధానమైనది శబ్ద సౌష్ఠవము. నన్నయ్య భారతాన్ని కథాకథన శైలిలో రాశాడు. తెలుగులో భారతానికి పరిశిష్ట గ్రంథం హరివంశం. హరివంశానికి మూలం సంస్కృత హరివంశ పురాణం. హరివంశ పురాణ సహితమైన భారతంలో శ్లోకాలు 1,00,000. తిక్కన 15 పర్వాల భారతాన్ని రాయడానికి ముందు చేసిన యాగం సోమయాగం. భగవద్గీత భారతంలో భీష్మ పర్వంలో ఉంది. కీచక వధ గల పర్వం విరాట పర్వం. ఉత్తర గోగ్రహణం గల పర్వం విరాట పర్వం. మహాభారతం ఇతర భాషల్లో. మహాభారతం దక్షిణాది భాషల్లో మొదట తమిళంలోనికి అనువదింపబడింది. తమిళంలో వ్యాసభారతాన్ని అనువదించిన వాడు పెరిందేవనార్ 7వ శతాబ్దం. కన్నడంలో పంపకవి విక్రమార్జున విజయం అనే పేరు అనువదించాడు. కన్నడంలో రన్నకవి అనువదించిన భారతం పేరు గదాయుద్ధం. గదాయుద్ధానికి మరో పేరు సాహస భీమ విజయం. గదాయుద్ధానికి మరో పేరు సాహస భీమ యుద్ధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కమెంట్, లైక్.